చాలా మంది అంటారు, అన్న మేము మారిన తర్వాత దేవుని యొద్దకు వస్తామన్నా, అన్న మేము సరిగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వస్తామన్నా, మేము పాపాలన్నీ మేము ఆపేసిన తర్వాత దేవుని యొద్దకు వస్తామన్నా, అన్న మేము మంచిగా చేంజ్ అవుతామన్నా, మేము ఇంకా ఆత్మలో బలపరచబడాలన్నా, ఇంకా మేము పాపంలోనే ఉన్నామన్నా, మేము మంచిగా మార్చబడ్డ తర్వాత దేవుని యొద్దకు వస్తామన్నా, అప్పుడు మేము బాప్తిసం తీసుకుంటామన్నా, అప్పుడు మేము దేవుని సాక్షులుగా బ్రతుకుతామన్నా అని చెప్పేసి చాలా మంది అంటారు. నాయనా నేను ఒక మాట చెప్పాలా, నువ్వు చనిపోయేంత వరకు నీ జీవితం మార్చబడదు. ఏ నరుడు ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాడు తెలుసా మనిషి అనేటోడు? ఎప్పుడు పాపాలు విడిచిపెడతాడు తెలుసా మనిషి అనేటోడు? ఎప్పుడైతే యేసు ప్రభు యుద్ధకు వస్తావో అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు యుద్ధకు వస్తావో నీ పాపాలు విడిచిపెడతావు. మారినాక నేను దేవుని యుద్ధకు వస్తా అంటే రేపు ఉంటావో ఉండవో తెలియదు. మనము పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసము పాపిగా మారిందంట. మనము పాపాలు చేస్తున్నప్పుడే ఆయన కల్వరి శిలువలో మరణించినంట. కాబట్టి ఒక్కటి చెప్పాలనుకుంటున్న సహోదరులారా, నేను మారినాక దేవుని యొద్దకు వస్తా అంటే అది నీ గుడ్డితనము, అది నీ బుద్ధిహీనత. నేనేమంటున్నా అంటే నువ్వు పాపిగా ఉన్నావా, నేనే రక్షణ దినం ఇప్పుడే రా, ఆ మురికి బట్టలతో రా, కడిగే యేసు ప్రభు రక్తం సిద్ధంగా ఉంది. నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మారిన తర్వాత దేవుని యొద్దకు వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. ఈ అంత్య దినంలో ఉన్నాము, ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, మన కుటుంబం ఉండాలి. నేను చెప్తున్నాను, అంత్య దినంలో ఉన్నాము, సమయము లేదు. దేవుడు అంటున్నాడు నేడే రక్షణ దినము, నీ మురికి బట్టలతో నా యుద్ధకి రా, నేను నిన్ను శుద్ధీకరిస్తా, నిన్ను కడుగుతా, నా రక్తము దూరంగా నిన్ను కడిగి నీకు ఒక మంచి ఆలోచనని ఇస్తా, మంచి హృదయాన్ని ఇస్తా అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేడే రక్షణ దినం. నువ్వు ఎటువంటి ఘోరమైన పాపి వల్ల కావచ్చు, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి ద్రోహి వల్ల కావచ్చు, నువ్వు ఎన్నిసార్లు దేవుడిని నమ్ముకొని ఎన్నిసార్లు నువ్వు పడిపోయిన వ్యక్తి వల్ల కావచ్చు, ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా యుద్ధకి రావడానికి సిద్ధంగా ఉన్నావా? నీ బలిపీఠం కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీ కోల్పోయిన బలిపీఠాన్ని నేను కడతా అని చెప్పి యేసు ప్రభు సెలవిస్తున్నావు. నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగనే దేవుని యుద్ధకి రా. ఆయన అమూల్యమైన రక్తం సిద్ధంగా ఉంది నీ పాపాలను కడిగి వేయడానికి. ప్రభువా నేను నీ యుద్ధకు వస్తున్నా, నా పాపాలను క్షమించు, నన్ను శుద్ధీకరించు ప్రభువా. అవును ప్రభువా, రేపేమి జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రభువా, అయ్యా ఈ రోజైతే ప్రభువా మా పాపాలన్నీ విడిచిపెట్టి నీ సన్నిధికి వస్తున్నామని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటా చాలండి. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు కోల్పోయిన ప్రతిదీ తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా పశ్చాత్తాపడి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు.